రాష్ట్రంలో యూరియా కొరత ఇతర ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే శాసనసభ సమావేశాలు నిర్వహించినట్లుగా ఉందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు ఆరోపించారు. రమణాయపేటలోని తన క్యాంపు కార్యాలయంలో కన్నాబాబు ఆదివారం పాత్రికేయులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అధికారులు వ్యవహరిస్తున్న ఏకపక్ష తీరుపై కన్నాబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాడులు, అన్యాయాలకు సంబంధించిన ఆధారాలను సేకరించి నమోదు చేసేందుకు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేసిన ఆధారాల మేరకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇదిగో నేను చెప్పినట్టుగా పీడించుకుంటే అందరికీ నమస్కారం. మీకు తెలుసు, గత ఇంచుమించుగా 15 నెలలు అయింది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, వాళ్ళకి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి, వైఎస్ఆర్ పార్టీని అణగదొక్కడానికి, వైఎస్ఆర్ శ్రేణుల్ని భయభ్రాంతులు చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు, పనిచేస్తున్నారు. రెడ్ బుక్ అని చెప్పి ఒక బుక్ పట్టుకుని ఎన్నికల ముందు యువగలం అని లోకేష్ గారు ఊరూరు తిరిగాడు. పేర్లున్నాయి, వచ్చిన తర్వాత మీ పని చెప్తామని చెప్పి ఆ రోజు బెదిరింపులు మొదలుపెట్టాడు. ఎవరన్నా కొడుకు తప్పు చేస్తే తండ్రి ఇది తప్పురా బాబు,